సో హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర కొత్తదో పాతదో మన మన బండి అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఈ లేకపోతే ప్రతి చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా అడుగుతాం, ఎవరన్నా ఇస్తారు చెప్పు. ఒకసారి ఇస్తారు, రెండు సార్లు ఇస్తారు, మనం ఫీల్ అవుతారు. సో ఈ బైక్ అయితే నాదే, పల్సర్ 180. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేస్తున్నా. సో ఎట్లా స్టార్ట్ చేస్తా ఏంది అనేది చూపిస్తా. ఎందుకంటే కిక్ ఉంటుంది కదా, ఎందుకు అంత బాధపడుతున్నాను వచ్చి. ఇది 180 మోడల్, దీనికి కిక్ ఉండదు. సో మీకు చూపిస్తా. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోలు మనం ఇస్తుంటాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇలాంటి వీడియో తెలియాలని తెలుస్తుంది కదా. సో మీరు జరంత సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన బైక్ అయితే మూలకు పెట్టింది. బ్యాటరీ సపోర్ట్ తోటి అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, కంప్లీట్గా వీడియో చూసి ఎలా ఎలా ఉందో చెప్పండి. సో దీన్ని డక్కా కూడా కొట్టి స్టార్ట్ చేయొచ్చు. సో టైర్ మొత్తం ఫినిష్ అయిపోయింది, దాన్ని స్టార్ట్ చేయలేము. టైర్ మొత్తం పంక్చర్ అయిపోయి ఉన్నది. సో ఇప్పుడు స్టార్ట్ చేసి తర్వాత దీన్ని తోయడం కూడా ఇబ్బంది, అంత బరువు ఉంటుంది. పాతది ఓల్డ్ మోడల్ 180 అనమాట. సో చూడొచ్చు మీరు. చాలా కంప్లీట్గా వరస్ట్ అయిపోయింది. 2014 మోడల్ ఇది. మీ దగ్గర కూడా బ్రాండ్ నిజంగా పల్సర్ అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. సో ఫ్రెండ్స్, ఇది నాదే బైక్. చాలా రోజుల నుంచి పక్కకు పెట్టిన, దగ్గర 1 ఇయర్ దగ్గర వస్తుంది. సో మొత్తం అయితే క్లీన్ చేసిన, మంచిగా నీట్ చేసిన. సీట్ కవర్ అంతా మొత్తం చిరిగిపోయినాయి. సో చూడొచ్చు. సో ఇప్పుడు ఆల్టర్నేట్ బ్యాటరీ పెట్టి దీన్ని అయితే స్టార్ట్ చేయాలి. సో బ్యాక్ టైర్ కూడా మొత్తం ఫినిష్ కంప్లీట్గా అయిపోయింది. సో ఇది ఓల్డ్ 180 మోడల్. సో మీకు ఇక్కడ 150 ఉంది ఏంద్రా అనుకుంటారా. సో ఈ ప్యానల్ చేంజ్ చేసిన, మొత్తం పగిలిపోయింది. ఇది 2014 మోడల్ బైక్. ఇది మాత్రం సో దీనికి కిక్ ఉండదు. మెయిన్గా ఇదే పెద్ద ప్రాబ్లం. బ్యాటరీ కానీ సెల్ఫ్ మోటర్ కానీ ప్రాబ్లం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నాకైతే ఇప్పటివరకు అయితే ఏం సతాయించలే. సో ఇది 6 మంత్స్ 1 ఇయర్ నుంచి పక్కకు పెట్టింది కాబట్టి ఇది బ్యాటరీ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సో యాక్చువల్లీ ఈ బ్యాటరీ టైర్ పోయిందనే నేనైతే దీన్ని పక్కకు పెట్టినా. సో అంత బడ్జెట్ ఇప్పుడు ఏం చేయంత సీన్ లేదని. సో మొన్నటిదాకా నాకైతే మా ఫ్రెండ్ బైక్ ఉండే. సో ఇప్పుడు దీన్ని అయితే స్టార్ట్ చేయాలి. చూడండి నేను ఎట్లా స్టార్ట్ చేస్తా అనేది. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డాష్బోర్డ్లో అయితే బ్యాటరీ సింబల్ అయితే చూపిస్తుంది కదా. సో అది బ్యాటరీ డిశ్చార్జ్ అన్నమాట. డిశ్చార్జ్ సింబల్ చూపిస్తుంది, బ్యాటరీ లైటు. సో అక్కడ ప్లస్ మైనస్ చూపిస్తుంది కదా, బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోయింది. సో మనం ఎంత సెల్ఫ్ బటన్ వచ్చినా కూడా సౌండ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే బ్యాటరీ మొత్తం లోలో ఉంది. ఇది దాదాపు 6-7 మంత్స్ నుంచి బండి పక్కన పెట్టింది కాబట్టి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, హారన్ కూడా రావట్లేదు. సో ఇదైతే బ్యాటరీ టోటల్ డెడ్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు ఈ బ్యాటరీ కూడా వర్క్ చేస్తా లేదా నమ్మకం తక్కువే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టి దీన్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో మీకు నెక్స్ట్ చూస్తూ ఉండండి ఎలా స్టార్ట్ చేస్తానో. చూడొచ్చు. సో జాగ్రత్తగా చూడొచ్చు. ఇది ప్లస్, మనకు రెడ్ వైర్ ఉంటే ప్లస్, బ్లాక్ వైర్ ఉంటే మైనస్ అన్నమాట. సో దీనికోటి మనం అయితే వైర్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది బయటికి తీసుకుపోయి స్టార్ట్ చేయాలంటే వెనక టైర్ కూడా పంక్చర్ అయిపోయింది. అందుకని నేను దీన్ని ఓన్లీ ఇంట్లోనే స్టార్ట్ చేయదలుచుకున్నా. సో చూద్దాం ఇప్పుడు. ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత బ్యాటరీ ఛార్జ్ కావాలి, అందుకని దీన్ని స్టార్ట్ చేద్దామని ప్రయత్నం అనేది, చిన్న ప్రయత్నం. సో ఇగో ఈ వైర్ వచ్చేసి రెడ్కు. సో ఈ రెడ్ వైర్ వచ్చేసి దీనికి. సో ఈ మైనస్ అనేది, ఇది మైనస్ చూసుకోండి, ఇక్కడ మైనస్ అని ఉంది. సో దీనికి ప్లస్ ఉంటుంది. సో కొంచెం లో పవర్లో ఉంది బ్యాటరీ కాబట్టి దీనికి కొంచెం సపోర్ట్ అన్నమాట. సో దీన్ని మామూలుగా ఇలా పెట్టి ఇవి రెండు అన్నీ ఫిట్ చేసేసినాం. దీనికి ఒక్కటి మాత్రం ఫిట్ చేయాలి. సో ఇలా నొక్కి సెల్ఫ్ పెట్టినా కూడా స్టార్ట్ అయిపోతుంది. సో నేను దీనికి ఒక్కనే ఉన్న వీడియో తీయడం ఇబ్బంది కాబట్టి కాలుతో అయితే నొక్కుతా, చూసుకోవచ్చు. నేను కాలుతో అయితే పెడుతున్నా, షార్ట్ ఏం రాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దానికైతే సపోర్ట్ అయితే ఇచ్చినాం. సో ఇప్పుడు చూడండి. సో చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాం కదా, చూడండి సౌండ్ వస్తలే. స్టార్ట్ సెన్సార్ అన్నమాట, ఇది కొంచెం ట్రబుల్ ఇస్తుంది అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇది తీసేసినాం, అవసరం లేదు. మామూలుగా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కితే ఒక 1 అవర్ 2 అవర్ తిరిగితే బ్యాటరీలో ఒకవేళ పవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇక బ్యాటరీ పవర్ లేదనుకో ఆల్రెడీ దీనికి ఎక్స్పైర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 4 ఇయర్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బ్యాటరీస్ షార్ట్ కొడతాయా అని. చూడొచ్చు ఫ్రెండ్స్, షార్ట్ అస్సలు కొట్టాయి ఇవి. ఇది ఎక్కువ 12 DC అంటారు. ఇది ఏసీ పవర్ అయితే కొడుతుంది, డీసీ పవర్ అంత షార్ట్ ఏముండదు, ఇంకంత పవర్ ఏముండదు అనమాట. చూడొచ్చు, ఇక
చూసినా ఫ్రెండ్స్ ఎంత పవర్ ఉంది, ఇంతకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటరీస్లలో. ఇప్పుడు మనం ఇట్లా రెడ్ ప్లస్, బ్లాక్ మైనస్ ఇట్లా. సో దీనికి పవర్ లేదు, సో దీనికి మనం ఎక్స్ట్రా పవర్ ఇస్తున్నాం అన్నమాట దీంతో. ఇది మన ఆటో బ్యాటరీ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, బండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లుంటుంది. కొంచెం బండి ఎప్పుడో రన్నింగ్ ఉంటేనే మనకి బ్యాటరీ పనిచేస్తుంది. ఇదైతే నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తలేను. అదే ఇంకోటి స్ప్లెండర్ బండి అయితే ఉంటే, సో అది మా ఫ్రెండ్ది. సో దాన్ని అయితే యూజ్ చేయడం వల్ల దీన్ని అయితే యూజ్ చేయలే. సో బండి అయితే స్టార్ట్ చేసినాం, ఎక్స్ట్రా బ్యాటరీ పవర్ తోటి అయితే స్టార్ట్ చేసినాం. సో ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ బ్యాటరీ పవర్ కావాల్సిందే, లేకపోతే డక్క కొట్టి స్టార్ట్ చేయాలి సెకండ్ గేర్ వేసుకొని. సో చాలామంది ఇట్లా వీల్ తిప్పి కూడా స్టార్ట్ చేస్తారు, కానీ అంత లేదు దీనికి. దీని ఇంజిన్ చాలా పవర్ ఉంది, తిరగట్లేదు అంత సింపుల్గా. సో ఈ బ్యాటరీ సపోర్ట్, ఈ ఎక్స్ట్రా బ్యాటరీ పెడితే కానీ సెల్ఫ్ లేవట్లేదు. సో మొత్తం మీద స్టార్ట్ చేసేసినాం. సో మీరు ఎప్పుడైనా 180 కానీ స్టిక్ షాప్ పని చేయకపోయినా సెల్ ఫోన్కి ఇలా ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకొని చేయొచ్చు. ఇది మనకు ఆటో అవైలబుల్గా ఉంది కాబట్టి ఇట్లా చేసిన. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే పెట్టి కొద్దిసేపు అయితే అలా రన్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది చాలా రోజులు పక్కకు పెట్టి ఉంటుంది కదా, చాలా చిక్కబడిపోయి ఉంటుంది. ఆ ఆయిల్ అంతా ఇంజన్ అంతా సర్క్యులేషన్ తిరిగాక ఇప్పుడు ఇవ్వాలి. ఇది ఇంజన్ నేను లాస్ట్ 3 years బ్యాకే చేయించిన, కానీ ఫుల్ కండిషన్ ఉంటుంది, రా పవర్ ఉంటుంది, మినిమం లేవు 180 బండి ఇది. చూసారు కదా, మొత్తం సీట్ కవర్లు అవన్నీ చినిగిపోయి ఉన్నాయి. అట్లుంటుంది. చాలా ఇష్టం ఈ బైక్, చాలా లైఫ్ ఇచ్చింది అన్నమాట మనకి.